పిల్లల్ని మంచిగా కోచింగ్ సెంటర్లకు పంపించుర్రి, ప్రిపేర్ చేయండి, పాస్ చేయించుండ్రి. వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఏం కావాలనో, వాళ్ళ కోచింగ్లకు ఏం కావాలనో కూడా ఫర్దర్గా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి. ఈ నోటిఫికేషన్లలో పిల్లలు సెలెక్ట్ కాకపోతే మనం ఇచ్చిన ప్రయత్నం అంత ఏంది? బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఉండాలి? పిల్లల్ని చదివించురు, వాళ్ళ చదువులకు కావాల్సిన, వాళ్ళ కోచింగ్లకు కావాల్సిన ఏమున్నాయి, ఫారెన్ పంపించడానికి స్కాలర్షిప్లు ఉన్నాయి, అన్నీ ఇస్తా. పిల్లల్ని పంపించురు, బయటికి పంపించరు. ఎంతసేపు మన ఊర్లోనే మనం ఉండి, మన ఇళ్ళలోనే మనం ఉండి, మన దగ్గరనే ఉండి, ఇక్కడనే మనం ఇందులోనే ఇది చేయకంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు చిన్న బయటకు పోతుంటే వాడు పెద్దోడు అవుతాడు, ఎదుగుతాడు, సమాజానికి ఉపయోగపడతాడు. వాడిని చూసి ఇంకో నలుగురు తయారవుతారు. అరే మావాడు అమెరికాకు పోయి మేము కూడా పోతుంటాం, వాడు పోయినోడు నలుగురిని తీసుకుపోతాడు. ఒకరు పోయినరా అనుకో, నలుగురు తనకు తెలిసిన వాళ్ళే తీసుకుపోతాడు కదా. అట్లనే మన దాంట్లో కూడా ఎవరైనా పోయేది ఉంటే కొంచెం భుజం దట్టూరి చేయరి, ఏ పని ఉన్నా వచ్చి